మహాత్మా గాంధీ విగ్రహాలు చిన్నప్పటి నుంచి మన ఇండియాలో చూసే ఉంటాము. అయితే మీరు చూస్తున్నది సౌత్ కొరియాలో గాంధీ గారి విగ్రహం అనమాట. ఇక్కడ గిమ్హే అనే ఒక చిన్న సిటీలో పార్కులో పెట్టారు. హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ బాబీ తెలుగు వ్లాగ్స్. మన ఛానల్లో కొరియా గురించి విశేషాలతో పాటు టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేసుకుని కొరియా రావచ్చు, ఇక్కడికి వచ్చి ఎలా చదువుకోవాలి, ఇక్కడికి వచ్చి ఎలా జాబ్ చేసుకోవచ్చు, జాబ్ వెతుక్కోవచ్చు అనే వ్లాగ్స్ కూడా ఉన్నాయి, చూసేయండి. ఈ పార్కులో ఇలా గోడల పైన గాంధీ గారి జీవిత చరిత్ర మొత్తం రాసేశారు, ఫోటోలతో సహా అన్నీ చూసేయచ్చు. ఎందుకంటే ఈయన సత్యం అహింస ద్వారా మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని వీళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యి ఇలాగ ఆయన జీవిత చరిత్ర మొత్తం రాసేశారనమాట. ఇక్కడ కొరియన్స్ మొత్తం అందరూ తెలుసుకోవాలని. వీళ్ళు జపాన్ వారు, దాని తర్వాత జరిగిన కొరియా వారిలో సర్వస్వం కోల్పోయారు, మొత్తం నాశనం అయిపోయిందంట, బూడిద మాత్రమే మిగిలిందంట, మొక్కలు అసలు ఏమీ ఉండేవి కదంట. అందుకే ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువగా ఇలాంటి పార్కుల్ని బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ సిటీలోనే ఈ గాంధీ గారి విగ్రహం ఎందుకు పెట్టారంటే, ఈ సిటీకి మన ఇండియాకి ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షనే సూర్యరత్న అనే రాణి క్రీస్తు శకం 48వ సంవత్సరంలో ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ కిమ్సిరో అనే రాజుని పెళ్లి చేసుకుంది. అప్పుడు ఈ సిటీని గయా అనేవారు, గయా డైనెస్టీ అనేవారు. మోడర్న్ డేస్లో గిమ్హే అయింది. నా నెక్స్ట్ వ్లాగ్లో ఆ రాణి గురించి, ఆ రాణి గారి ప్యాలెస్ గురించి, ఆవిడ సమాధి మొత్తం చూపిస్తాను. కాబట్టి ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ చెర్రీ బ్లాజమ్స్ మార్చి ఎండ్ నుంచి ఏప్రిల్ 2nd వీక్ వరకే ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు పార్కుల్లో అన్నీ అందంగా ఉంటాయి. కాబట్టి ఇలా వచ్చి కొరియన్స్ ఇలాగా జనాలు ఎక్కడ కనబడితే అక్కడ విజ్ఞాన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగా ఆడికి వచ్చిందంతా ప్రదర్శిస్తూ ఉంటారు. అది చూసి జనాలు బాగా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. అదే కాకుండా ఇదిగోండి చూడండి, ఇలా మధ్యలో ఒక పూలులో ఒక ఫౌంటైన్ వేస్తారనమాట. ప్రతి 1 అవర్కి పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ రీల్స్ చేసుకునేవాడు రీల్స్, మనకలా యూట్యూబ్ వీడియోలు చేసుకునేవాడు యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. బట్ చాలా చాలా అందంగా ఉంటుంది కొరియా ఈ మార్చి ఎండ్ నుంచి ఏప్రిల్ 2nd వీక్ వరకు. చూడండి, పిల్లల కోసం ఎస్కేసారు. నాకు కూడా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి, ఆడుకుంటే బాగోదు కాబట్టి వ్లాగ్ చేశాను అనమాట. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. కాబట్టి ఏం చేస్తారు, టచ్లో ఉండండి.